ప్రతి ఇంటికి వెళ్లాల్సిన ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారన్న దానిపై ఆయన ఆరా తీస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు గ్రహించారు. ఏదో 2-3 గడపలు తొక్కి నామకే వాస్తేగా పాల్గొని ఫోటోలు వీడియోలను పోస్ట్ చేసి తిరిగి క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నారని గుర్తించారని తెలిసింది. ఇటువంటి మంత్రులు ఎమ్మెల్యేలకు త్వరలోనే నేరుగా వార్నింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిపింది. వ్యక్తిగతంగా పనులను పక్కన పెట్టాలని చెప్పినా కొందరు వినిపించుకోవడం లేదు. అందుకే నియోజకవర్గంలో ఎన్ని గడపలు ఎమ్మెల్యేలు టచ్ చేసింది లెక్కలు తెప్పించుకుని మరీ వారికి మెసేజ్ల ద్వారా అలర్ట్ చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమం ప్రారంభమైంది. నేటికి 20 రోజులు పూర్తయ్యాయి. 20 రోజుల్లో 55 లక్షలకు పైగానే గడపలు దర్శించినట్లు లెక్కలు చెప్తున్నారు. అయితే ఇందులోనూ కొన్ని తప్పులున్నాయని చంద్రబాబు భావిస్తున్నారు. సాంకేతికతో లెక్కలు తీద్దామనుకుంటే దానికి తగ్గట్లుగా ప్రజాప్రతినిధులు కూడా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవడం లేదని తెలిసిందే. దీంతో చంద్రబాబు నాయుడు త్వరలోనే సమావేశం పెట్టి సీరియస్గా వార్నింగ్ ఇచ్చే అవకాశాలున్నాయని తెలిసింది. మరొకవైపు కొందరు ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలపై ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల ఎదుటే ఈ కార్యక్రమంలో ఫిర్యాదులు చేస్తున్నట్లు ఫీడ్బ్యాక్ వచ్చింది.